the race begin. That's right. ఆడుతావా ఓడుతావా ఆటలో నువ్వు విన్నర్ అవుతావా స్విచ్ ఆన్ చేసి బ్రెయిన్ నువ్వు స్వింగ్ లోకి దూకిస్తావా 95 జాబులు ఎలా రిస్క్ హస్కు బిజినెస్ ఎలా అదృష్టం నీకుంటే అందిస్తుంది మనీ రేస్ 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 కమ్ ఆన్ రేస్ 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 దమ్ముంటే సొమ్ములు నీకే సొంతం చేస్తుంది yes this is the race. హాయ్ హలో నమస్తే వనకం సలాం వెల్కమ్ టు రామ్ రాజ్ బనియన్స్ రేస్ పవర్డ్ బై ఫాగ్ అండ్ నందగోకుల్ స్వచ్ఛమైన తాజా నెయ్యి. Let the race begin. పసందైన బిర్యానీ కావాలంటే పాత బస్తీకి వెళ్ళాలి, పూతరేకులు కావాలంటే గోదావరి జిల్లాలకు వెళ్ళాలి, ఘాటైన రుచులు కావాలంటే రాయలసీమలో అడుగు పెట్టాలి, మరి అంతులేని ఎంటర్టైన్మెంట్ కావాలి అంటే మా రేస్ చూడాలి. మరి ఈ రోజు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు నలుగురు పార్టిసిపెంట్స్. దాంట్లో ఫస్ట్ వస్తున్న పార్టిసిపెంట్ 6 అడుగుల అందగత్త అంటే మనకి అనుష్క గుర్తొస్తుంది. ఆవిడే కాదండోయ్, మరొక 6 అడుగుల అందాల రాశి శ్రీముఖి మీ ముందుకు రాబోతోంది. లెట్స్ వెల్కమ్ శ్రీముఖి. చాలా రోజులు చాలా గ్యాప్ వచ్చేసింది. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను రోజా గారు. థ్యాంక్ యూ సో మచ్. అందంగా ఉంటాడు, అమ్మ మాట జవదాటుడు, అల్లరి మొదలెడితే ఆపటమే తెలీదు. దుర్గమ్మ కొడుకుగా మన అందరికి గోరంత కాదండోయ్ కొండంత తెలిసిన సీనయ్య ఉరఫ్ మధు. లెట్స్ వెల్కమ్ మధు. కొంచెం తిమ్మరే నే కొడితే గత్తరే నెల రోజులు నిద్దరే టడేల నాలే రారే నాకసలే టెంపరే లేపేస్తా బంపరే నేను వస్తే సెంటరే డమా డమాలే రారే ఏ కొట్టు కొట్టు నెల మెచిలే కొట్టేలా రచి కొట్టు కొట్టు దమ్మి చేసి దండాలే తేలా జరా ఉల్టా పల్టా చేసి నట్టు నట్టు లాగేసి గల్లీ గల్లీ చేసే గలాట అడడా అసిను గడు కేకే తిరిగేమో కొంచెం క్రాకే ఓడు చాడుంటే షాకే నిజంగానే చొట్టబొగ్గుల అందగాడివే. చేసే గలాట అడడా అసిను గడు కేకే తిరిగేమో కొంచెం క్రాకే ఈ అమ్మాయి ఇండస్ట్రీలో ఏ ముహూర్తంలో అడుగుపెట్టిందో గాని అబ్బాయిల కంటి మీద కునికే లేదండోయ్. కంటి చూపుతో కాదండోయ్, కసుకుమనే అందంతో చంపేస్తుంది. లెట్స్ వెల్కమ్ ప్రియాంక. రాబడ దాబడ దైరు 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 గజన దబల గజన దబల lady you beautiful lady you sexy lady you let's go lady you beautiful lady you sexy lady you let's go lady you beautiful lady you sexy lady you let's go lady you హాయ్ హాయ్. హలో అక్క, how are you? ఏంటి ఫుల్ టీవీ నుంచి సిల్వర్ స్క్రీన్ కి వెళ్ళిపోయినట్టు? అలా అలా ఏం క్యారెక్టర్ చేస్తున్నావు? కిక్ 2 మూవీలో హీరోయిన్ సిస్టర్ రోల్. వావ్ సూపర్. సో ప్రమోషన్ వచ్చేసింది, ఇంకా నెక్స్ట్ హీరోయిన్ గా చేసేస్తే ఒక పని అయిపోతుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. beautiful
ఇతన్ని చూస్తే అమ్మాయిలందరికీ 100% లవ్వే. ఇతని పాఠశాలకు వెళ్తే అందరికీ ప్రేమ పాఠాలే. మరి ఈ బుల్లితెర రేస్ లో మనకి ఏం పాఠాలు నేర్పించడానికి వస్తున్నాడో లెట్స్ వెల్కమ్ నందు. సినిమా సుమిత్తమామా నీకు సినిమా సుమిత్తమామా సీను సీనుకి నీతో సిటీ కొట్టితమామా. గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, లొల్లి వట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. ఏ మామ దీని చూడకుంటే మన్ను తిన్న పాము లెక్క మనసు పండబట్టే. ఎలా ఉన్నావు? సూపర్, థ్యాంక్ యూ. ఆడినంతసేపు ఆడేసి అలా తోసేస్తే ఎలాగా? రోజా గారు ఎవరు పిలిచారు? తనే పిలిచాడు, తనే తోసేసారు. నేను పిలిచాను కాబట్టి నేనే పంపిస్తాను. అవునరా, ఎక్కువ ఇది మనం ఇంట్లో గీతాతో డిస్కషన్ పెడదాం. ఏంటి చాలా గ్లామర్ పెరిగిపోయా ఆఫ్టర్ మ్యారేజ్? హ్యాపీనెస్ అంటే కొంచెం అంతకుముందు అయితే టెన్షన్ గా ఉండేవాడు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఫుల్ ఎంజాయ్ చేయండి. ఓకే, మరి 4 పార్టిసిపెంట్స్ వచ్చేసారు, రేస్ లో దూకేశారు. ఇప్పుడు రేస్ ఆడడానికి రెడీగా ఉన్నారు. మీ ఇంటెలిజెన్స్ కి ఇది పరీక్ష. రెడీగా ఉన్నారా? రెడీ. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. ధనలక్ష్మి, ఐ లవ్ యూ. సో మా ధనలక్ష్మి ఇక్కడ ఉంది. ఒక్కొక్కరికి 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క ఆన్సర్ కరెక్ట్ గా చెప్తే ఆ లెవెల్లో ఉండే అమౌంట్ మీ అకౌంట్ లో పడుతుంది లేదా నా అకౌంట్ లో పడుతుంది. ఫస్ట్ ఛాన్స్ శ్రీముఖి. మీ ఫస్ట్ క్వశ్చన్, ఏ దేశం పిల్లలు బడికి వస్తే డబ్బులు ఇస్తుంది? మీ ఆప్షన్స్: ఆస్ట్రేలియా, జపాన్, చైనా, స్వీడన్, ఇటలీ, మెక్సికో. ఇలాంటి కష్టమైన క్వశ్చన్స్ అడగొద్దు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అంటే ఒకటే ఛాన్సా? ఓకే, ఆన్సర్ చెప్పాలి. స్కూల్ కి వెళ్ళే క్వశ్చన్స్ స్కూల్ కి వెళ్ళని పిల్లల్ని అడిగితే ఎలాగా? అందుకే కష్టపడుతుంది. నాకెందుకు చైనా అనిపిస్తోంది. చైనా అనిపిస్తుందా? ఫస్ట్ క్వశ్చన్ కదా. నెక్స్ట్ క్వశ్చన్ వితౌట్ హెల్ప్ చెప్పేస్తాను. ఐ థింక్ ఇట్స్ స్వీడన్. అంతొద్దు, నేను చెప్పాను ఇక్కడ నీకు హెల్ప్ చేశాను. చెప్పు. స్వీడన్. స్వీడన్ ఫ్రీజ్. అది తప్పైతే నాకు అయిపోతుంది ఇప్పుడు. ఖచ్చితంగా అయిపోతుంది అనుకుంటున్నా. ఏంటి మధు, స్వీడన్ రైట్ అనుకుంటున్నావా? జపాన్ అనుకుంటా. స్వీడన్ రైటా రాంగా? కిర్రాకు రాకు రాకు పుట్టించావే, కిర్రాకు 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 రాకు. నందు లక్తో పాటు తెలివితేటలు కూడా పెరిగిపోయాయి ఆఫ్టర్ మ్యారేజ్. అంటే స్వీడన్ లో చదువుకున్నావా ఇంటి కొంప తీసి నువ్వు? కానీ నీకు లక్ బాగా కలిసి వచ్చింది. సో 30,000 నీ అకౌంట్ లో. సెకండ్ వన్, వీటిలో ఏ పని చేయడం వల్ల స్మోకింగ్ చేసే వారికి సమానంగా చనిపోతున్నారు? ఓకే, మీ ఆప్షన్స్: అన్నం సరిగా తినకపోవడం, నిద్రపోకపోవడం, వ్యాయామం చేయకపోవడం, ఎక్కువగా నిద్రపోవడం, ఫోన్ ఎక్కువగా వాడడం, ఆల్కహాల్ ఎక్కువగా తాగడం. అన్నం కాదు, నిద్ర కాదు, నాకెందుకో ఫోన్ ఎక్కువగా వాడడం. ఇంకీ పింకీ పాంకీ. అదే ఫోన్ ఎక్కువగా వాడడం. ఫోన్ ఎక్కువగా వాడటం. ఫ్రీజ్. ఎందుకో నందు హెల్ప్ చేయలేదు. ఒక నిమిషం, ఫ్రీజ్ అయిపోయింది. అడగచ్చు కదా పక్కన ఇంతకు ముందే లక్కీ. రీసెట్ కరో. ఓకే, మరి మధు మీకేమనిపిస్తుంది? డ్రింకింగ్ అనుకుంటా. డ్రింకింగ్ ఫర్ యూ. ప్రియాంక? అదే అనుకున్నాను. సేమ్ నందు. ఆల్కహాల్. ఓకే, మరి ఫోన్ ఎక్కువగా వాడడం రైట్ ఆర్ రాంగ్? హే అయ్యో పాపం, హే అయ్యో అయ్యో పాపం.
చెప్తాను. 30,000. 35 మీరు ఉంచుకొని 35 నాకు ఇచ్చేసేయండి. అలాగే లేదు 30 పడుతుంది కింద, పైన 70 సేఫ్. నువ్వు ఆన్సర్ చెప్పకపోతే మొత్తం డబ్బులు ఆవిడకే ఉంటాయి, సగం నీకు ఎందుకు ఇస్తారు? చూద్దాం మరి రైట్ ఆన్సర్ ఏంటో. అయ్యా ఇది అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నేను. వ్యాయామం చేయకపోవడం. ఇది అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నేను. సో వాళ్ళు చెప్పింది కూడా కరెక్ట్ కాదు Correct కాబట్టి కాదు. మీరేం ఫీల్ కాబట్టి అవ్వని అవసరం లేదు. ఏంటి మధు డ్రింకింగ్ చెయ్యొచ్చా అని కన్ఫర్మ్ చేసేసుకుంటున్నాం? చెప్పారు మరి, మేమందరూ డ్రింకింగ్ చేస్తే అలాగే చనిపోతారు అనుకున్నాం. ఇది దానికన్నా అందుకే ఇప్పుడు అందరూ కూడా వ్యాయామం గానీ మెడిటేషన్ గానీ చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మీరు అబ్బాయిలు కాబట్టి ఎప్పుడు అక్కడికి వెళ్తుందేంటి బుర్రా? కానీ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ధనలక్ష్మి డ్రాప్. ఓకే, నా అకౌంట్ కూడా ఓపెన్ చేశాను. 30,000 నా సొంతం, 70,000 మీ సొంతం. తంజావూరు బొమ్మల్లే బలే ముద్దొస్తున్నావే, మనసే మడతేసే మాయాజాలం చేసావే. నెక్స్ట్ నందు, మీ ఫస్ట్ క్వశ్చన్. లాస్ట్ 4 సంవత్సరాలలో 5 మందిని మాత్రమే చంపిన పోలీస్ వ్యవస్థ ఏ దేశంలో ఉంది? మీ ఆప్షన్స్: అమెరికా, రష్యా, చైనా, జపాన్, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా. రష్యా అని డౌట్, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల యునైటెడ్ కింగ్డమ్ అని చెప్పాల్సి వస్తుంది. నాకు యునైటెడ్ కింగ్డమ్. ఫ్రీజ్. రైట్ ఆర్ రాంగ్? మరి సెకండ్ ఆన్సర్ కూడా కరెక్ట్ గా చెప్తే 1 లాక్ మీ సొంతం అవుతుంది. ఈ సెకండ్ క్వశ్చన్. సర్వే ప్రకారం ఎక్కువ ఐక్యూ ఉన్న వాళ్ళకి ఎదురయ్యే అనుభవం ఏంటి? అంటే బేసికలీ నాకు ఏం అనుభవం అవుతుంటుందని చెప్పాలి కాబట్టి ఆప్షన్స్ ఇస్తే నేను ఆప్షన్: మొబైల్ మర్చిపోవడం, మొబైల్లో లో బ్యాటరీ ఉండడం, బాత్రూమ్ లో మొబైల్ వాడటం, మొబైల్లో గేమ్స్ ఆడటం, సెల్ఫీలు తీసుకోవడం, ఫేస్బుక్ లో ఫోటోలు పెట్టడం. లాస్ట్ 2 మనం చేసేవే. సెల్ఫీలు తీసుకోవడం. సో ఫేస్బుక్ లో అది అనుభవం అవ్వట్లేదు మనకి, కాబట్టి ఐక్యూ ఉంది. ఫేస్బుక్ లో ఫోటోలు పెడుతుంటాం, అది కూడా ఐక్యూ ఉంది. మొబైల్ లో గేమ్స్ ఆడతాం, ఓకే. బాత్రూమ్ లో కూడా మొబైల్స్ నువ్వు ఏమన్నా వాడుతుంటావా? మొబైల్లో లో బ్యాటరీ అంటే శ్రీముఖి ఎప్పుడు ఉంటుంది, శ్రీముఖికి ఐక్యూ లేదు. కాబట్టి నా డౌట్ ఏంటంటే మొబైల్ మర్చిపోవడం. మొబైల్ మర్చిపోవడం బికాస్ చాలా విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాం, అంటే నా అలాంటి ఐక్యూ ఉన్న వాళ్ళు చెప్పేది. సో అలా ఫోన్ పెట్టేసి అలా వెళ్ళిపోతుంటాం కదా, షార్ట్ రైట్ ఏంటమ్మా అనుకుంటూ వెళ్ళిపోతుంటాం. సో నీ బేసికల్ ఫోన్ మొబైల్ ఏంటి? మర్చిపోవడం. ఏ ఫోన్ ఇది? లాస్ట్ లో మర్చిపోయి వెళ్తే నీకు చాలా ఎక్కువ ఐక్యూ ఉంది నాకంట. ఓకే, మరి మొబైల్ మర్చిపోవడం ఫ్రీజ్. నువ్వు మాత్రం నీ మొబైల్ మర్చిపోయి వెళ్ళాలి వెళ్ళేటప్పుడు. నేను అసలు ఎక్కడ ఉందో కూడా నాకు అసలు తెలీదు. ఇక్కడ మొబైల్ రైట్ రాంగ్ చూద్దాం. మరి ఐక్యూ ఉన్న వాళ్ళు మర్చిపోతారంట. రాంగ్ 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 రాంగ్. చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా. ఓ ఇంకోసారి ఇవ్వవా, నా జీవితాన్ని నాకు ఇవ్వవా. అంటే బేసికలీ నాకు ఐక్యూ లేదని తెలియదు. రిపేరు రిపేరు కరులుగా. ఇప్పుడు చూద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. మొబైల్లో లో బ్యాటరీ కాబట్టి శ్రీముఖి ఐక్యూ ఎక్కువ ఉన్నట్టు. ధనలక్ష్మి నన్ను లవ్ చేసింది. డ్రాప్. ఓకే, రండి డబ్బులు వద్దా? రిపేరు రిపేరు కరులుగా, రిపేరు రిపేరు కరులుగా. దేవుడా. ప్రియాంక ప్లీజ్ కొంచెం ఈజీ. ప్రే చేసుకో మా స్క్రీన్ ని. నన్ను ప్రే చేస్తే ఏం చేయలేను. అలా అన్నావు అనుకో, అది హ్యాంగ్ అయిపోతుంది. ఫస్ట్ క్వశ్చన్. ఏ దేశంలో కిడ్నీ అమ్మి మరి ఐఫోన్ కొన్న సంఘటన జరిగింది? ఇది మరీ పీక్స్ కదా. భారతదేశంలో ప్రియాంక చేసింది కదా. మీ ఆప్షన్స్: ఇండియా, రష్యా, చైనా, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా. ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఉంటారు? మీరు అలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చారంటే నాకు అర్థమైంది. హెల్ప్ తీసుకుంటావా? ఏంటి హెల్ప్ తీసుకుంటావా? హెల్ప్ కావాలి ప్లీజ్. జపాన్. ఐ హర్డ్ ఆఫ్ ఇట్. ఐ గూగుల్
జస్ట్ నౌ. మీ ఆన్సర్ ఏంటి? నాకు జపాన్ అనిపిస్తుంది. అక్క మీకే అనిపిస్తుంది? నాకు అనిపించింది రైట్ కాకపోతే నాకు చంపుతావు, నేను చెప్పను. నువ్వు జపాన్ అని మమ్మల్ని నమ్ము. ఓకే. అరే నమ్మకం మా మొహాలు. seriously చెప్పాలి. ఓకే జపాన్ తప్ప మిగతా సరే శ్రీముఖి నమ్మకు, నన్ను నమ్ము. జపాన్. ఇదేంటి రెండింటిలో ఒకటి పట్టుకోండి. కాదు, 2000 నుంచి ఒక వేలు పట్టుకోండి, పట్టుకొని. అయ్యో రావట్టు. నాకు నిజంగా ఆన్సర్స్ తెలియదు. జపాన్ తప్ప మిగతా చైనా ఫ్రీజ్. రైట్ ఆర్ రాంగ్? చైనా. సినిమా సువిత మామ, నీకు సినిమా సువిత మామ, సీను సీనుకి నీతో సిటీ కొట్టిత మామ. అమ్మో నందు మాట వినొద్దు. నేను లాస్ట్ లో చైనా అని చెప్పానా లేదా? నేను చెప్పిన తర్వాత చెప్పావు. ఓకే ఓకే, ఇప్పుడు ఫస్ట్ చెప్పడం పెద్ద విషయం కాదు, సెకండ్ క్వశ్చన్ కూడా ఆన్సర్ అంటే చెప్పాలి. నందు కరెక్టే చెప్తాడు కానీ ఏదో అలా ఆలోచన. ఓకే, మరి ప్రియాంక నీ సెకండ్ క్వశ్చన్. దోమలు ఎక్కువగా ఎవరిని కుట్టడానికి ఇష్టపడతాయి? నాలాగా క్యూట్ గా ఉన్న వాళ్ళని. ఆప్షన్స్ అది ఉందేమో చూద్దాం. ప్రియాంక పేరేమన్నా? మగవారిని, ఆడవారిని, ముసలి వారిని, చిన్న పిల్లల్ని, ఓ బ్లడ్ గ్రూప్ ఉన్నవారిని, బి బ్లడ్ గ్రూప్ ఉన్నవారిని. ఓ బ్లడ్ Actually గ్రూప్. తెలుసా ఓ ఆయన? నాకు తెలిసి యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇప్పుడు ఆవిడే ఆలోచించుకుంటుంది, నేను ఆడపిల్లనా చిన్న పిల్లనా? నేను ఓ బ్లడ్ గ్రూప్. నాకు ఓనా బీనా పాజిటివా నెగటివా? నీ బ్లడ్ గ్రూప్ ఏంటి చెప్పు? బియ్య మరి బి చెప్పేసి. బి చెప్పేసి. నన్ను నమ్ముకో, ఉన్నది అమ్ముకో అని నన్ను నమ్ముకో, అమ్ముకోవాల్సిన అవసరం రాదు. అమ్మా నీ బ్లడ్ గ్రూప్ ఏంటి బి. మరి చెప్పేసి. ఒకవేళ రాంగ్ అయితే నీ మనీ నీ బ్లడ్ గ్రూప్ చేంజ్ చేసుకో. సరే ఓకే ఇది ఒకటి. ఏది? బి బ్లడ్ గ్రూప్. బి బ్లడ్ గ్రూప్ ఫ్రీజ్. కరెక్ట్ అయితే హ్యాపీగా ఉంటుంది, లేకపోతే నేను అన్హ్యాపీగా ఉండాల్సి నిన్ను వస్తుంది. తరుగుతుంది ఫుల్ సెట్ అంత. అదే ఆలోచిస్తున్నా. పక్కా రాంగ్. మరి బి బ్లడ్ గ్రూప్ ఉన్నవారిని రైట్ ఆర్ రాంగ్? కరెక్ట్ ఆన్సర్ ఏదో చూపించు. ఏంటో చూడాలనిపిస్తుందా? చూసే. అయ్యో నువ్వు బ్లడ్ గ్రూప్ ఉన్నవారిని. ఐ థింక్ ఒక బ్లడ్ గ్రూప్ మీదేనా? మాది. నువ్వు మార్పిచ్చేసుకో. ధనలక్ష్మి, ఈ సెకండ్ క్వశ్చన్ కి నా సొంతమైంది డ్రాప్. అయ్యో ప్రియాంక, okay. కొంచెం కష్టంగా ఉంది, అయినా పర్లేదులే. ఆల్మోస్ట్ అందరూ ఒకటే ఉన్నారా? ఓకే, మరి ప్రియాంక, నందు, శ్రీముఖి ముగ్గురు ఈక్వల్ గా ఉన్నారు. మరి మధు టెన్షన్ గా ఉందా? లైట్ గా లైట్ గానా? ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కడ కూడా మీరు వినుండరు. సో అన్ని కొత్తగా ఆన్సర్స్ ఉంటాయి. గెస్ కూడా చేయలేకపోతున్నాను. రీసెర్చ్ చేసి తీసుకొచ్చారు క్వశ్చన్స్ అన్ని. మీ క్వశ్చన్ అంటే చూద్దాం. ఏ దేశంలో షర్ట్ లేకుండా డ్రైవ్ చేయడం నేరం? మీ ఆప్షన్స్: చైనా, రష్యా, అమెరికా, థాయిలాండ్, బంగ్లాదేశ్, జపాన్. రష్యా. యు థింక్ రష్యా? చలిగా ఉంటది, ఎలాగో వేసుకోలేరు. ఎలాగో వితౌట్ షర్ట్ అయితే రష్యా. రష్యా. రష్యా ఫ్రీజ్. ఏంటి శ్రీముఖి, రష్యా కరెక్ట్ అనుకుంటున్నావా? కరెక్ట్. నందు? నాకు కాదనిపిస్తోంది. కరెక్ట్ రా. అక్కడ ఫ్రీజ్ అయిపోయినంత కరెక్ట్ అయితే రాంగ్ అయితే. మరి రైట్ ఆర్ రాంగ్? రష్యా. చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా. నేను చెప్పనా ఫోర్ థాయిలాండ్. థాయిలాండ్. థాయిలాండ్ లో అసలు ఇక్కడికే వేసుకుని తిరుగుతుంటారు. ఎగ్జాక్ట్లీ నా లాజిక్ కూడా. ఇది చాలా విచిత్రంగా ఇది ఉంది. కంప్యూటర్ గేమ్స్ ఆడుతుంది మనతో. అన్యాయం. నీ ధనలక్ష్మి కరెక్ట్ గా నిన్ను లవ్ చేయలేదు, సో నా సొంతమైంది డ్రాప్.
నెక్స్ట్ ఆన్సర్ నా కరెక్ట్ గా రావాలి అంటే ధనలక్ష్మికి ఐ లవ్ యూ చెప్పి ఇంప్రెస్ చేసుకో. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఓకే, మరి మీ సెకండ్ క్వశ్చన్. మన ఆధీనంలో లేకుండా మెదడు చేసే పని ఏమిటి? మీ ఆప్షన్స్: ఏడవడం, నవ్వడం, అందాన్ని చూడడం, అరవడం, ఆవలించడం, చదవడం. మన నిజం చెప్పు. ఆధీనంలో లేకుండానా? అందాన్ని చూ మధుకి అసలు ఇలా అసలు అంటే మైండ్ తో సంబంధం లేకుండా అలా అందం ఉంటే చాలా అలా అసలు తెలియకుండా ఇలా అయిపోతూ ఉంటాడు. ఏంటి అందరూ శ్రీముఖినే చూస్తున్నారు? అరవడం అనిపిస్తుంది ఎందుకంటే ఆ? ఓకే అంటే మీరు తెలియకుండానే అలాగ లుక్స్ వెళ్ళిపోతుంటాయి కదా. మన నాకేం తెలియదు. చెప్తుంది చూడు పెద్ద. ఇప్పుడు చూడు నీకు ఇక్కడ క్లియర్ ఎగ్జాంపుల్ ఇవ్వాలా? వద్దు. మనం ఇక్కడ గేమ్ ఆడుతున్నాము, నందు సడన్ గా రోజా గారు నల్ల నన్ను కాదు, అక్కడ మధు నిన్ను చూస్తున్నాడు, మర్చిపోయాడు ఆన్సర్ అక్కడ. అందాన్ని చూడడం. అది వెరీ గుడ్. నన్ను నమ్ముకున్నాడు కాబట్టి నేను కూడా అదే క్యూ ఇచ్చాను, అది రైట్ ఏమో అనుకొని చూద్దాం. అందాన్ని చూడడం, ఫ్రీజ్. అందాన్ని చూడడం రైట్ ఆర్ రాంగ్? ఎవరికి డబ్బు ఇచ్చినా అక్కడ డిస్ప్లేలో మాత్రం మారదు. ఆధైర్యంతోనే ఇస్తున్నా. ఆధారంతో ఇస్తున్నాడు. మంచి అమాయకుడు. అందరూ ఫస్ట్ రౌండ్ సూపర్ గా ఆడారు. మీ అకౌంట్స్ ఓపెన్ చేశారు. ఎవరి అకౌంట్ లో ఎంత అమౌంట్ ఉందో చూద్దాం. శ్రీముఖి 70,000, నందు 70,000, ప్రియాంక 70,000 అండ్ మధు 70,000. మరి సెకండ్ రౌండ్ ఎలిమినేషన్ రౌండ్. సో కేర్ఫుల్ గా ఆడాలి. ఎవరు కేర్లెస్ గా ఉంటే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. ఓకే, మరి సెకండ్ రౌండ్ చాలా ఇంట్రెస్టింగ్ రౌండ్, సినిమాలకు సంబంధించింది. సో దీంట్లో కనుక చక్కగా స్కోర్ చేస్తే రేస్ లో ముందుండొచ్చు. లెట్స్ స్టార్ట్ సెకండ్ రౌండ్. 1 నిమిషం 1 లక్ష. Yes, this is the race. ప్రతి నిమిషానికి కాదు, ఈ 1 నిమిషంలో కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే 1 లాక్ ఇస్తాను. బాబోయ్. సో డైలాగ్ కానీ సాంగ్ కానీ రావచ్చు, మధ్యలో మ్యూట్ అవుతుంది. ఆ మ్యూట్ అయిన పదాలని మీరు ఇక్కడ పెడతాను, వెతికి పట్టుకొని తీసుకొచ్చి ఆ బోర్డు మీద పెట్టాలి, ఆ లైన్ మీద. కరెక్ట్ అయితే గ్రీన్ లైట్ వెలుగుతుంది, రాంగ్ అయితే రెడ్ లైట్ వెలుగుతుంది. రెడ్ లైట్ వెలిగితే మళ్ళీ వెళ్ళి కరెక్ట్ చేయాలి. ఆ తర్వాత ఈ వెల్లో అమౌంట్ కిందికి వెళ్తూ ఉంటుంది. సో ఏ లెవెల్లో మీరు ఆ అమౌంట్ క్యాచ్ చేస్తే ఆ అమౌంట్ మీ సొంతం. ఓకే, ఎల్లో లైన్ పైన అయితే 1 లాక్, ఎల్లో రెడ్ మధ్యలో అయితే 50, కిందికి వెళ్తే 30,000. ఓకే, మరి మీ టాస్క్ సాంగ్ డైలాగ్ అని చూద్దాం. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి, కలవో అలవో వలవో నా ఊహల హాసిని, మదిలో కదలా మెదిలే, ఎవరేమనుకున్నా నా మనసందే నువ్వే నేనని. Ready? Your time starts now. ఉండాలి కదా. నీ కనుల సుహాసిని, నా కలల సుహాసిని, నా కలల నా కనుల. శ్రీముఖి వెళ్ళిపోతుంది అమౌంట్ ని. పరిగెత్తు పరిగెత్తు. ఓ 1 లాక్ వెళ్ళిపోయింది. కలర్. సో 50,000 మీ సొంతం. 1 రాలేదని ఇంత డల్ అయిపోతే ఎలా? ఇంకా 2 రౌండ్లు ఉన్నాయి. చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. అక్కడ కళ్ళలా కళ్ళలా ఈ రౌండే అది. కన్ఫ్యూజ్ చేయడం మా పని. కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి మీరు. వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయితే నీకు హ్యాపీయే కదా. నందు ఇంకొంచెం ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోలప్ప. ఓకే, మరి శ్రీముఖి నీ అకౌంట్ లో ఉంది 1,20,000. 50, అవును. 70 ప్లస్ 50. 120. కన్ఫ్యూజ్ అయిపోయింది బాగా కన్ఫ్యూజ్ అయిపోయింది. సో నందు నీ టాస్క్ ఏంటో చూద్దాం. రేయ్, నీలాంటి వాడి వల్ల సంగీత లక్ష్మి అల్లికి వెళ్ళిపోతే 10 సార్లు ఆవిడ కాళ్ళ వాళ్ళ పడి బతిలాడి తీసుకొచ్చాను రా. ఇంకా ఎన్ని సార్లు బతిలాడరా నేను? అరిగిపోయిన స్పీకర్లు ఆరోకు. అసలు నీకు మ్యూజిక్ వచ్చా నాకు డౌట్ వస్తుంది. రెడీ? రెడీ, ఫుల్ రెడీ. నౌ. నీ ఓవర్ యాక్టింగ్ చూస్తుంటే
సరే, పర్లేదు, మెల్లిగా పోయి Over. చూస్తుంటే. పర్లేదు, చాలా టైం ఉంది. యాక్టింగ్ చూస్తుంటే రన్ 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 రైట్ ఆన్సర్. గల్లమట్టి గుంజుతాంది దీని సూపే, నల్లి మట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. ఏడప్పు కొట్టి పిలువబట్టి ఈని తీరే, పులక కాసబట్టి ఈని పోరే, పప్పు కూడా కొట్టబట్టి ఈని కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఏ మామ దీని చూడకుంటే మన్ను తిన్న పాములి. బాగా కన్ఫ్యూజ్ అయ్యాడబ్బా. అయ్య ఈని చూడ. ఓకే మరి శ్రీముఖి నువ్వు అనుకున్నట్టే అయింది, కన్ఫ్యూజ్ చేసావు నందుని. ఇప్పుడు నందు నువ్వు బ్రహ్మానందం లాగా, శ్రీముఖి అల్లు అర్జున్ లాగా ఫుల్ కన్ఫ్యూజ్ చేయండి. చేస్తా. ఓకే, ఇప్పుడు రోజా గారు డైరెక్టర్ యాక్షన్ చెప్పండి మాకు. మీరు యాక్షన్ చెప్పండి, మేము రెడీ. ఓకే యాక్షన్. ఒసేయ్, నీలాంటి దాని వల్ల ధనలక్ష్మి అలిగి వెళ్ళిపోతుంటే కాళ్ళ వల్ల పడి ఇటువంటి పరిగెత్తి 50,000 సంపాదించుకున్నాను. ఇంకెన్నిసార్లు బతుకులాడాలి? అరిగిపోయిన స్పీకర్ లో అరవకు. నీ ఓవర్ యాక్షన్ చూస్తుంటే అసలు నీకు గేమ్ ఆడడం వచ్చా వచ్చు కాబట్టే కదా కష్టపడి కన్ఫ్యూజ్ అయ్యి కన్ఫ్యూజన్ లో తక్కువ డబ్బులు సంపాదించాను. వెరీ గుడ్. సూపర్ సూపర్. ఓన్ డైలాగ్ మిక్స్ చేసి సూపర్ గా చెప్పారు. అమ్మయ్యా మీరిద్దరైతే ఎస్కేప్ అయ్యారు. ఇప్పుడు ప్రియాంకకి చాలా టెన్షన్ గా ఉంది కదా. ఎలిమినేషన్ ప్రియాంక బుట్టి బుట్టి అడుగులు వేసుకొచ్చేటప్పటికి 30,000 అయిపోతుంది. రెడీ రెడీ. కూడా అందాలి కదా. ప్రియాంకకి అందుకనే డబ్బులు ఇస్తాను, మీరు అందుకోకపోతే ఇవ్వను. అవునా? వాళ్ళే అందుకోవాలి. నీకు డైవింగ్ వచ్చామ్మా? స్విమ్మింగ్ పూల్ లో డైవ్ చేయటం. ఓకే మరి ప్రియాంక మీ టాస్క్ ఏంటో చూద్దాం. గుండెల్లో గిటార్ మోగించాబే, నాకేవేవో సిల్లీ థాట్స్ నేర్పించాబే. నీ మాటలతో ఫుల్ టాస్ వేసేసావే, చలియానిపై ఫిక్స్ అయ్యేలా చేసావే. జిరి జానై నా మైండ్ అంతా లాగేసావే. సో నీకు పాటలు బాగా రావాలి, డాన్స్ ఇష్టం కాబట్టి కరెక్ట్ గా చెప్తే లక్ష్మి నీ సొంతం. Your time starts now. ఇప్పుడు అడుగులే. ప్రియాంక అది కాదు, అటు పక్కది. ఇటు పక్కది. మాటలతో పవర్ తో పేల్చేస్తావే, చుక్కల్లో కన్నుల్లో పటాసులు పేల్చేస్తావే. ప్రియాంక 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 వెళ్ళి అక్కడ నువ్వు వెళ్ళి కూడా వేస్ట్ ఇప్పుడు. రైట్ చూపులతో పటాసు పేల్చేస్తావే. ఇంకో వాడుంది పేల్చేస్తావే. పరిగెట్టు పరిగెట్టు. పరిగెత్తు, 30,000 నేను తీసుకో. చూపులతో పటాసు పేల్చేస్తావే. వెళ్ళు, కష్టం లేండి. పైకి దూకే, పైకి దూకే. నన్ను రమ్మంటావమ్మా? గుండెల్లో గిటార్ మోగించాబే, నాకేవేవో సిల్లీ థాట్స్ నేర్పించాబే. చూపులతో పటాసు పేల్చేసావే, నీ మాటలతో ఫుల్ టాస్ వేసేసావే. ఓకే మరి మధు రెడీయా? అదొకటే సరిపోదు, ఇక్కడ కూడా ఉండాలి ఆహా, కొంచెం. లేని ఒక ధైర్యాన్ని, లేని ఒక ఆనందాన్ని తెచ్చిపెట్టుకొని ఆడుతున్నాడు. చూద్దాం మీ టాస్క్. నేను చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవడానికి, డిగ్రీ డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావడానికి కారణం ఏం చెప్పావా? ఏముంది, నువ్వు గుడ్ స్టూడెంట్, బాగా చదువుతావు, తెలివైన దానివి, చదువులో కత్తి. అదేం కాదు బావా, చిన్నప్పటి నుంచి సరిగ్గా చదవకపోతే ఎందుకు పనికిరాని బేవర్స్ గారితో ఎక్కడ పెళ్లి చేసేస్తారోనని భయంతో కష్టపడి చదివా. ఇట్స్ న్యాచురాలిటీ. కష్టపడి చదివింది కానీ బెవర్స్ సూపర్ సినిమా. సూపర్ డైలాగ్, ఒక సీన్ అయినా సూపర్ చేసింది. ఏంటి నీ పరిస్థితి, ఓకేనా? రెడీ. Your time starts now. ఫిగర్ జిగర్, ఫిగర్ కాదు పొగరు, ఫిగర్ కూడా కూడా ఫిగర్ కూడా. అరే, వెళ్ళిపోతుంది. రైట్ ఆన్సర్. రన్ 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 రన్. ఓకే थोड़ा सा प्यार डालो, थोड़ा सा फायर डालो, थोड़ा सा जोर डालो, लाइफ इज अ कॉकटेल, थोड़ा
डालो थोड़ा सा छेद डालो थोड़ा सा नव डालो life is a cocktail सुनो सुनो one more time having fun is not a crime let's all dance and sing and rhyme సో సూపర్ గా నలుగురు ఆడారు. మంచి మంచి స్కోర్స్. మరి స్కోర్స్ చూస్తేనే తెలుస్తుంది కదా ఎవరిని బయటికి తోసేయాలో. శ్రీముఖి 1,20,000, నందు 1,20,000, ప్రియాంక 1 lakh, మధు 1,20,000. సో వెయిట్ లెస్ గా ఉండేది ప్రియాంక కాబట్టి నువ్వు వెళ్ళి అందులో దాక్కో. మేము ఆడుకునే బాగా దిష్టి తాకింది. నీకు బాగా దిష్టి తగిలింది. అవును. నువ్వు అబ్బాయిలకు నిద్ర లేకుండా చేస్తున్నావు కాబట్టి అబ్బాయిలు అందరు కలిసి మంత్రం వేసేసారు. అవును. మరి రా ఏం చేద్దాం అక్కడ కూర్చో. ఏమిటి నేరము ఎందుకీ నరకము ఎందుకీ దూరము ఏమిటి పాపము. ఓకే మరి ఇప్పటికైతే ఎస్కేప్ అయ్యారు కానీ నెక్స్ట్ రౌండ్ కూడా ఎలిమినేషన్ రౌండ్. ఇంకొకరిని ఎలిమినేట్ చేయబోతున్నాను. లీస్ట్ గా ఉన్న వాళ్ళు మాత్రమే. సో లీస్ట్ గా ఉండకుండా హైయెస్ట్ గా ఉండడానికి ట్రై చేయండి. ఓకే మరి థర్డ్ రౌండ్ బజర్ రౌండ్ అండ్ ఎలిమినేషన్ రౌండ్. సో బీ కేర్ఫుల్. లెట్స్ స్టార్ట్ థర్డ్ రౌండ్. గుడ్లో రూపాయి. సో రూపాయి అంటే 1 lakh వరకు ఉంటుంది. ఆ గుట్లో మీరు ఎంత సంపాదించగలిగితే అంత డబ్బు మీ సొంతం అవుతుంది. ఫోటో వస్తుంది, దానికి రిలేటెడ్ ఫోటోస్ ఉంటాయి కింద 3. దాంట్లో ఏది మ్యాచ్ అవుతుందో నేను అడిగే క్వశ్చన్ కి మీరు చెప్పే ఆన్సర్ ను బట్టి ఉంటుంది. అది కరెక్ట్ గా చెప్తే రేస్ లోకి ఎంటర్ అవుతారు. ఆ తర్వాత ఆప్షన్స్ ఇస్తాను. ఆప్షన్స్ వెనుక మీకు మనీ లాడర్ ఉంటుంది. ఆ మనీ లాడర్ లో మీకు ఎంత అమౌంట్ వస్తుందో అప్పుడు తెలుస్తుంది. ఓకే మరి బజర్ రౌండ్ కాబట్టి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తేనే బజర్ నొక్కండి. రాంగ్ అయితే పనిష్మెంట్ ఉంటుంది. అమ్మో. ఫస్ట్ క్వశ్చన్. ధోని, బిపాసా బాసు, కత్రినా కైఫ్, కరీనా కపూర్. క్వశ్చన్. ధోనికి నమ్మకస్తురాలైన స్నేహితురాలు ఎవరు? నందు. బిపాషా బసు. బిపాసా బసు. ఫ్రీ. ఎందుకు అలా అనిపించింది? పేపర్స్ లో పేజ్ 3 లో న్యూస్ లో వస్తుంటారు పార్టీస్ చేసుకున్నప్పుడు బిపాషా బసు సపోర్ట్ చేస్తా ఉంటది వెళ్ళి. సో చూద్దాం రైట్ ఆర్ రాంగ్. రైట్ ఆన్సర్. ఇల్లు అలాగానే పండగ కాదు. ఇప్పటికి రేస్ లోకి ఎంటర్ అయ్యాడు అంతే. హలో మనీ లాడర్ ఒకసారి చూసుకో. 5,000 నుంచి 1 lakh. ఓకే. సో మీ ఆప్షన్స్. నాని. నాని ఫ్రీ. ఓకే మరి నాని ఎంత లక్ ఇస్తారో నీకు చూద్దాం. టర్న్. స్టార్ట్. అసలు శ్రీముఖికి ఎంత హ్యాపీ అంటే అక్కడ ఇంటూ వచ్చే కొద్దికి మొహం అలా వెలిగిపోయింది. ఓకే మరి నందు 0 వచ్చింది కాబట్టి నీకు పనిష్మెంట్ దా. జారిపోయింది మంట కలిసిపోయింది ఈ నా జీవితం దేవుడా. ఖుషీలో నా ఫేవరెట్ సీన్ ఏంటది? మొహం కాదు నడుము. నడుము. ఆ సీన్ ఏదో ఇద్దరు కలిసి చేస్తే నేను చూసి ఎంజాయ్ చేస్తా. ఇది నాకు పనిష్మెంట్ లా ఉంది. ఏదో అందమైన కలవు పూలు లాంటి అందమైన క్యూట్ కళ్ళు. గండు చీమ కుడితే చిన్నగా వాచేటువంటి చిన్ని క్యూట్ పెదాలు. పసుపచ్చ రంగులో కట్టి ఇక్కడ నుంచి నిమ్మ పండు లాంటి చిన్ని బొడ్డు. ఓసారి నిమ్మపండు పసుపచ్చగా ఉంటుంది కదా, నిమ్మపండు రెండు కలిపినట్టు చిన్ని రొమాంటిక్ కలర్ లో ఒక బొడ్డు. మొహం నీ ఒంట్లో భాగమే, నడు నీ ఒంట్లో భాగమే, జానా బెట్టడంత నడు. మొహం చూస్తే కోపం రాలేదు, నడుని చూస్తే కోపం వచ్చింది. ఎందుకని నేను ప్రెస్ చేస్తున్నాను అంతే. ఇప్పుడు నీ మొహే కాదు, నీ ఫుల్ బాడీ చేసుకుంటా పిక్కుంటావు పిక్కు.
మాటలకు అర్థాలే వేరులే ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అర్థాలే వేరులే అర్థాలే వేరులే అర్థాలే వేరులే అర్థాలే. నేను మాట్లాడితే ఒకటే అర్థం, అక్కడ చెప్పు. నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తావు అక్కడ? నువ్వే కదా ఆనందపడుతున్నావు అక్కడ తక్కువ మార్కులు వస్తాయి, నేనేం అనలేదు కాబట్టి ఓకే, మీ సెకండ్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. షేక్ వేరా తెలుసా? సిగరెట్, మందు, స్ట్రాబెర్రీస్. చెగువేరా భారత ప్రధాని నెహ్రూకి దేనిని బహుమతిగా ఇచ్చారు? నేను నొక్కుతున్నా, నేను అప్పటి నుంచి నొక్కుతున్నా. రాంగ్ చెప్తే పనిష్మెంట్ ఉంటుంది. ఓకే ఓకే రెడీ. ఓకే మరి చెప్పండి ఆన్సర్ ఏంటి? ఏదోటి గెస్ కొట్టావు కదా. సిగరెట్స్ ఫ్రీజ్. సిగరెట్స్ ఇస్తారా ఎవరికన్నా? అదే ఆయన సిగరెట్ ఎప్పుడు తాగేవాడు. హీ వాజ్ చైన్ స్మోకర్. ఆయన తాగొచ్చు కానీ నెహ్రూ గారికి గిఫ్ట్ గా ఇస్తారా? ఇస్తారా? ఇవ్వచ్చు. మంది ఇవ్వచ్చు. సరే చూద్దాం, రైట్ ఆర్ రాంగ్. పువ్వులకు రంగేయాల, చుక్కలకు మెరుపేయాల, గాలినే చుట్టేయాల. ఇప్పటికైతే రేస్ లోకి ఎంటర్ అయ్యారు. సో మీ మనీ ఆర్డర్ ఒకసారి చూసుకోండి. 5,000 నుంచి 1 lakh మీకు నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. శృతి హాసన్ ఫ్రీజ్. మరి ఫోటో టర్న్ చెప్పిన తర్వాత మీరే స్టార్ట్ చెప్పాలి, మీరే స్టాప్ చెప్పాలి. ఓకే రెడీ, టర్న్ స్టార్ట్. 40,000 మీ సొంతం. స్టాప్ చెప్పకపోతే ఎంత ఉంటుందో చూద్దాం. సో ఐ వాంటెడ్ టు బి సేఫ్ అట్ లీస్ట్. గుడ్ గా కానీ ఫుల్ లక్ ఉంది, పర్లేదులే. సేఫ్ గేమ్ ఆడాలి. 40,000 నీ అకౌంట్ లోకి వచ్చింది. 1,60,000. థర్డ్ రౌండ్ సూపర్ గా ఆడారు కానీ మధుకి ఆడే అవకాశం కూడా ఇవ్వలేదు. మరి ఎవరి అకౌంట్ లో ఎంత ఉందో చూద్దాం. శ్రీముఖి 1,60,000, నందు 1,45,000 అండ్ మధు 1,20,000. ఆడకుండానే చతికిల పడ్డావు. చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా. ఓ ఇంకోసారి ఇవ్వవా నా జీవితాన్ని, నాకు ఇవ్వవా. రిపేరు కరులుంగా. ఓకే మరి ప్రియాంక మధు క్యూట్ గా ఉన్న వాళ్ళని అలా తరిమేస్తే ఎలా పాపం? మన ఇద్దరం క్యూట్ గా లేమంటే ఇద్దరు రౌడీలు, అసలు ఇద్దరు కొట్టేసుకొని వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి వాళ్ళని మొత్తానికి వాళ్ళు కన్ఫ్యూజ్ లో మిమ్మల్ని చూస్తే ఆట మర్చిపోయారు. మరి మీ ఇద్దరు లక్కీ ఫైనల్ రౌండ్ వచ్చేసారు. ఫైనల్ రౌండ్ విన్నర్ ని డిసైడ్ చేసే రౌండ్. లెట్స్ స్టార్ట్ ఫైనల్ రౌండ్, బంపర్ ఆఫర్. టెన్షన్ ఎందుకంత? అంటే ఇది ఏంటో విచిత్రంగా ఉంది. ఇంతసేపు ఆడటం ఒక ఎత్తు అయితే ఫైనల్ ఇక్కడ ఉంది. మీ లక్ మొత్తం అమౌంట్ మీకు వచ్చేదానికి ఛాన్స్. ఓకే మీ అమౌంట్స్ తీసుకొని రండి. $1,60,000 and 1,45,000 సెపరేట్ గా బాగుండదు, అన్ని కలిపేస్తున్నా. ఓకే 3,05,000. ఓ ఎవరా లక్కీయో ఇప్పుడు చూద్దాం. ఇది మీ అదృష్ట చక్రం. దీని మీద 2 పిల్లర్స్ ఉన్నాయి. అక్కడ ఒక లివర్ ఉంది కదా, దాని వెనక మిమ్మల్ని నించోబెట్టి మీ కళ్ళకి గంతలు కడతాను. ఈ అదృష్ట చక్రాన్ని తిప్పుతాను, ఇది తిరుగుతూ ఉంటుంది. నేను స్టార్ట్ అన్న తర్వాత మీరు ఆ లివర్ ని ఫ్రంట్ కి పుష్ చేయాలి. అప్పుడు ఈ ఐరన్ బాల్ రిలీజ్ అయి స్వింగ్ అవుతుంది. సో పిల్లర్స్ పడిపోతే మీరు డేంజర్ జోన్ లో ఉన్నట్టు, పిల్లర్స్ పడిపోకపోతే సేఫ్ జోన్ లో ఉన్నట్టు. ఓకే మరి లీస్ట్ నందు ఫస్ట్ మీరే ఆడాలి. ఓకే మధు అక్కడికి తీసుకెళ్ళి కట్టండి. ఓకే మరి నీ అదృష్ట చక్రాన్ని తిప్పుతున్నాను. రొటేట్.
గీతకి ఫస్ట్ నువ్వు ఐ లవ్ యూ చెప్పావా, నీకు గీత ఫస్ట్ ఐ లవ్ యూ చెప్పిందా? గీతనే చెప్పింది. పాట పాడి చెప్పిందా, డైలాగ్ లో చెప్పిందా? డైలాగ్ లో చెప్పింది, తర్వాత నేను పాట పాడాను. ఏ పాట పాడా? నాకు నువ్వు నీకు నేను స్టార్ట్. వావ్ సూపర్ నందు. నేల వెంచి మాసుకి బాల్కనీలో కాసుకి ఐటమ్ సాంగ్ వచ్చిందంటే డాన్స్ 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 డాన్స్. హీరో గారి పక్కన ఆడే ఐటమ్ పాపకి చెప్పాలంటే సానా మందే. ఓకే మరి నీ లక్ ఎలా ఉంటుందో చూద్దాం. నేను మీరు సరిగ్గా చూసి పడదు అంటే తగలదు అన్నప్పుడు స్టార్ట్ నేను చెప్పాలా? చెప్పాలా? ఓకే దా. నీ అదృష్ట చక్రాన్ని తిప్పుతున్నాను, రొటేట్. ఓకే శ్రీముఖి, ఆ, చాలా అందంగా ఉంటావు. ఆ, ఇప్పటికి ఎంతమంది ప్రపోజ్ చేస్తుంటారు ఐ లవ్ యూ అంటూ? డాడీ ఉన్నారు చెప్తే బాగోదు. ఏం పర్లేదు, నువ్వు కాదు కదా. డాడీ షో చూస్తారు. ఎవరో చెప్పారు, చెప్పు ఎంతమంది? చేసే ఉంటారు ఎంతో మంది. ఏ చెప్పవే. కౌంట్ చేసిన ఒక 10-15 అంతే. అంతేనా? ఆ. నేను ఒక 100 ఉండాలనుకున్నా. అంటే కౌంట్ చేయడం మానేసా. మానేసావా? ఓకే, నీకు బాగా నచ్చిన ప్రపోజ్ అంటే ఇప్పుడు ఇన్ని డీటెయిల్స్ అవసరమా అని తెలుసుకుందాం అంతే, జనరల్ నాలెడ్జ్. అలాంటిది ఏమీ లేదు, కానీ ఇలా అంటే నచ్చుతుంది అని చెప్పాలనుకున్నాను. చెప్పు. ఐ లవ్ యూ కి బదులు విల్ యూ మ్యారీ మీ అని అడిగితే బాగుంటుంది. స్టార్ట్. గట్టిగా గట్టిగా. తోయ్, 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 గట్టిగా తోయ్, తోయ్. దుమ్ముదాము పిల్లోడే దుమ్మురేపుతున్నాడే కన్నులాంటి చూపులతోనే గుండెను పెంచాడే. లేదు అది మోసం, అది ఆ అమ్మాయి బలం సరిపోలేదు. నన్ను అందుకే నేను కరెక్ట్ help చూసి హెల్ప్ చేసావరా, కావాలని పడే టైంలో హెల్ప్ చేస్తాను. ఈ రేస్ లో విన్నర్ నందు. लस्सी मिला के आ जाओ सारे मूड बना के मूछों को थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के ऑल द रजनी फैन डोंट मिस द चैन ऑल द रजनी फैन डोंट मिस द चैन వావ్ నందు, నిజంగానే నువ్వు చెప్పినట్టు మ్యారేజ్ తర్వాత బాగా లక్ వర్కౌట్ అవుతుంది. ఓకే మరి ఇంతసేపు ఎంటర్టైన్మెంట్ చూసారు, మనీ చూసారు, మరి హెల్త్ కూడా చూసుకోవాలి కదా. మా నంద గోకుల్ ఘీ తిని ఆరోగ్యంగా ఉండండి. Okay? ఇది తాగు, మంచిగా తిను, హైట్ పెరుగు. మళ్ళీ సేమ్ టైం ఇంకో నలుగురు సెలబ్రిటీస్ తో మేము ముందుంటా నెక్స్ట్ వీక్. అండ్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్. आ जाओ सारे मूड बना के ऑल द रजनी फैन